గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ కూడా రోగాలతో బాధపడుతుంటే భారతదేశం మాత్రం ఆరోగ్యకరంగా ఉంది, దానికి కారణం యోగానే అని అన్నారు। యోగా అనేది మతపరమైన అంశం కాదని, ఆరోగ్యానికి సంబంధించినదని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో యోగా గురురెడ్డి సాంబశివరావు, భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు। బలవంతం చేయాలంటే ప్రశాంతంగా చేయాలి। బలవంతం చేస్తే బాగా వస్తాయి। పొజిషన్ చేయి, తుమ్మెద నేను చేస్తాను, చూడండి తర్వాత ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో యోగా సెలబ్రేషన్ చేసుకున్నాం। దీనికి ముఖ్య అతిథిగా గల్లా మాధవి గారు కూడా చేస్తున్నారు। ఏదైతే ప్రపంచవ్యాప్తంగా అనారోగ్యంతో పుట్టుమిట్లాడుతుంటే భారతదేశం వరకు ఆరోగ్య దేశంగా ఉండడానికి యోగానే ప్రధానంగానే మనందరికీ తెలిసిన విషయం। ఈ యోగాని మనం అడిగి ఉంచుకోకుండా విశ్వవ్యాప్తంగా ఈ యొక్క యోగా ఇంపార్టెన్స్ తెలియజేయడం కోసం నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల క్రితం జూన్ 21వ తారీఖున దీన్ని ఆవిష్కరించి 190 పైన దేశాలలో ఈరోజు యోగా చేయడం, ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి కులంలో, మతంలో అందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఈ యోగాలు చేయడం కూడా ఒక శుభపరిణామం। ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో కనీసం మనం ఇంటి బయట వెళ్ళి ముగ్గు వేసుకోలేని స్థితిలో మరి యోగా మళ్ళీ ప్రపంచాంతో పాటు కొత్త తరానికి కూడా పరిచయం చేయడం, సెల్ ఫోన్ లోకం నుంచి యోగా లోకంలోకి తీసుకొస్తున్న నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం। నిత్య యోగ సాధన చేసినట్టయితే చిత్తం అంటే దాని యొక్క వృత్తి, చిత్తం యొక్క వృత్తి ఏంటి? ఎప్పుడు ఆలోచన చేయడం। తినేదేమో మన ఆహారం, మన కష్టాలు తింటుంది, కానీ ఎదుటాల గురించి ఆలోచన